అనకాపల్లి జిల్లా పూడిమడక తెరలో మత్స్యకారుల ఆందోళనకు దిగారు. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంగపుత్రులు. 3 రోజుల క్రితం సత్తయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు వాపోయారు. 20 బోట్లతో గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలిస్తుంటే ఎమ్మెల్యే కన్నెత్తి కూడా చూడలేదని మత్స్యకారులు వాపోయారు. బాధిత కుటుంబం కన్నీరు మున్నీరవుతుంటే కూటమి పార్టీలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. సో మత్స్యకారుల్ని పట్టించుకునే నాదుడు లేడనే అప్డేట్ మనం చూస్తున్నాం. జనసేన నేతలు ఏమైపోయారు నాయకులు? సో ప్రస్తుతం పూడిమడకలో పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? అప్డేట్ చెప్పండి. హరి, పూడిమడక తీరంలో మత్స్యకారుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. 3 రోజుల క్రితం సత్తయ్య అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా గల్లంతయ్యాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మత్స్యకారులు తామే బాధ్యత వహించి 20 బోట్ల సాయంతో గ్రామస్తులంతా కలిసి ఆయన కోసం, ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నాం కానీ ఇటు ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి కానీ, స్థానికంగా ఉన్నటువంటి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కానీ ఒక్కసారి కూడా రాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఆందోళనని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక ఓట్లు వేసుకునేటప్పుడు ఓట్ల కోసం మా గ్రామాలకు తిరిగేటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు రాలేదని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా నిలదీస్తున్నారు. మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వానికి ఇంత చిన్న చూప అని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి వారు కోరుతున్నారు. సరే, ఓకే అనిల్.